హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చట్టం ప్రకారము ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము సర్పంచ్ యొక్క విధులు బాధ్యతలు ఏందనే అంశాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. ఇది సెక్షన్ 32 అనేది తెలియపరుస్తుంది, యొక్క విధులు బాధ్యతలను చూపిస్తుంది. ఇక మనము విషయానికి వచ్చి చూస్తే గ్రామ పంచాయతీని కనీసం నెలకొకసారి గ్రామ సభను కనీసం 2 నెలలకు ఒకసారి సమావేశపరచవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీని కనీసం నెలకొకసారి, గ్రామ పంచాయతీనేమో నెలకొకసారి నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామ సభను మాత్రము కనీసం నెలకు 2 సార్లు నిర్వహించాలి. 60 రోజుల్లో ఈ యొక్క బాధ్యత సర్పంచ్ మీదనే ఉంటుంది. నిర్వహించకపోతే ఖచ్చితంగా పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది సర్పంచ్ గారికి. మరిగా గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటాడు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తనిఖీ చేసే అధికారము మన గ్రామ సర్పంచ్ గారికి ఉంటుందని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మనకి ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆడిట్ చేయిస్తాడు, లేకపోతే పదవి కోల్పోతాడు. వార్షిక ఖాతాలు ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీవి వీటిని ఆడిట్ చేయించాలి, లేదంటే పదవి కోల్పోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఏ సమాచారమైనా సర్పంచ్ కోరవచ్చు. అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అధికారి ఏ అధికారి నుంచైనా ఈ యొక్క గ్రామ సర్పంచ్ సమాచారాన్ని కోరే అధికారము గ్రామ సర్పంచ్ గారికి ఉందని చెప్పి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం తెలుస్తుంది మనకు. పంచాయతీ తీర్మానాలు అమలు విషయములలో కార్యనిర్వహణాధికారి యొక్క పాలనాపరమైన నియంత్రణ ఉంటుంది. ఇక్కడ పంచాయతీ తీర్మానాలు అమలు విషయములలో ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే పంచాయతీ యొక్క తీర్మానాలు అమలుల విషయంలో పంచాయతీ తీర్మానాలు మరియు అమలుల విషయంలో కార్యనిర్వహణాధికారి యొక్క పాలనాపరమైన నియంత్రణ ఉంటుంది. పంచాయతీ సభ్యుడు ఎవరైనా అనర్హతకు గురైతే ఆ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారికి తెలియచేయాలి. ఈ బాధ్యత కూడా మన సర్పంచ్ గారికి ఉంటుంది. ఇక పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్కి పాలనాపరమైన నియంత్రణ ఉంటుంది. ఈ పంచాయతీ కార్యదర్శిపై కూడా ఇక గ్రామాభివృద్ధి విధుల వినియోగం, గ్రామాభివృద్ధి కొరకు నిధుల వినియోగం ఒకటి సర్పంచ్ చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ గారికి ఉంటుంది. అలాగే మొక్కలు నాటడం, పారిశుద్ధ్యం లోపం లేకుండా చూడటం, మొక్కలు నాటడం పారిశుద్ధ్యం లేకుండా చూడటం సర్పంచ్ యొక్క ప్రధాన విధులుగా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ యొక్క చట్టంలో సర్పంచ్ గారి యొక్క ప్రధాన విధులు ఏమని పేర్కొన్నారని తెలుస్తుందంటే మనకు పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం ఈ 2 మాత్రము ప్రధాన విధులుగా ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడం కూడా సర్పంచ్ బాధ్యత. ప్రతి గ్రామంలో నర్సరీ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సర్పంచ్ గారికి ఉన్నది. మన గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయకపోతే మనం నర్సరీ ఏర్పాటు గురించి సర్పంచ్ గారిని మనము కోరి ఏర్పాటు చేయించుకునే అధికారం ప్రజలందరికీ ఉంది. ఇది ఒకటే కాదు, ఇది మొత్తం చట్టం గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మన సర్పంచ్ ద్వారా మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి ఓటరు వారి యొక్క పాత్రను ఎలా పోషించాలో ఈ యొక్క చట్టం గురించి పూర్తిగా అవగాహన వస్తే కనుక పూర్తిగా అర్థమైపోతుంది. దాన్ని ఉద్దేశించి మనము అవగాహన రావాలన్న ఉద్దేశంతోనే మనము ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి మనం మన ఛానల్ ద్వారా వీడియోల ద్వారా మన సంస్థ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసేది కూడా సర్పంచ్ బాధ్యత అని చెప్పి ఒక చట్టం చెప్తుంది. వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటు చేయడం, చెత్త చెదారాన్ని రోడ్లపై వేస్తే 500 జరిమానా విధించే అధికారాన్ని పాలకవర్గానికి చట్టం ద్వారా కల్పించారు. ఈ యొక్క చట్టం ద్వారా చెత్త చెదారాన్ని రోడ్లపైన వేస్తే మాత్రం 500 జరిమానా విధించే అధికారం పాలకవర్గానికి మన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఈ చట్టం కల్పించిందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ సర్పంచ్ తన విధులను సక్రమంగా నిర్వర్తించినట్లయితే, వరుసగా 3 సార్లు గ్రామ సభ నిర్వహించినట్లయితే సెక్షన్ 33 ప్రకారం పదవిని కోల్పోగా సెక్షన్ 34 ప్రకారం పంచాయతీ సెక్రటరీ కూడా పదవిని కోల్పోతాడు. చూడండి, ఇక్కడ సర్పంచ్ చేయకపోతే పంచాయతీ సెక్రటరీ కూడా పదవి కోల్పోతాడని ఇక్కడ తెలుస్తుంది. మరి ఇద్దరి కోఆర్డినేషన్లో ఈ యొక్క గ్రామాభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందనేది ఒక పాయింట్తో మనకు పూర్తిగా అర్థమవుతుంది. సెక్షన్ 37 ప్రకారం జిల్లా కలెక్టర్ సర్పంచ్ని తొలగించడం జరుగుతుంది. వీరు కనుక ఈ విధంగా కరెక్ట్గా ఇంకా లేనట్లయితే అని పూర్తిగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక జీతం విషయానికి, రెమ్యునేషన్ విషయానికి వస్తే సెక్షన్ 41 తెలియపరుస్తుంది దీన్ని. ఈ యొక్క సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఎటువంటి రెమ్యునేషన్ తీసుకోరు. సర్పంచ్కి గౌరవ వేతనం ఉంటుంది. వీళ్ళకు జీతం అనేది ఏం లేదు, కానీ గౌరవ వేతనం మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ యొక్క చట్టం ద్వారా మనకు తెలుస్తుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ నియామకం అనేది సెక్షన్ 42 ద్వారా
జరుగుతుంది. ఇతను ఎవరు నియమిస్తారంటే మన కమిషనర్ నియమిస్తారు. ఇతను పనిచేసే గ్రామంలోనే నివసించాలని చెప్పేసి చట్టం చెప్తుంది. ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ విధులు మరియు బాధ్యతలు మరొక వచ్చే వీడియోలో మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.